మొదటిగా తండ్రి అని దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈరోజు బైబిల్ యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. ఏంటి బైబిల్ యొక్క చరిత్ర అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్ని సంవత్సరాలు రాయడానికి పట్టింది, ఎంతమంది రాశారు, ఎక్కడెక్కడ రాశారు, ఎన్ని భాషలలో రాయబడింది, పరిశుద్ధ గ్రంథము మానవాళికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది, పరిశుద్ధ గ్రంథము అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. ఏమిటంటే, ఎందుకు మనం పరిశుద్ధ గ్రంథం యొక్క విషయాన్ని తెలుసుకోవాలని ఆలోచన చేస్తే, మొదటి పాయింట్ వచ్చేసి, ప్రపంచ మానవాళికి దేవుడు ఇచ్చిన బహుమానాలలో అతి శ్రేష్టమైనది ఏమైనా ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే. బైబిల్ అనే ఈ పదము బిబ్లియోస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. బిబ్లియోస్ అంటే అర్థం ఏంటంటే పుస్తకముల సంపుటి, లైబ్రరీ అని అర్థం. బైబిల్ అంటే అర్థం ఏంటి అంటే, మానవాళి ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమ అది ఎలా ఉంటుందో ఆ సందేశాన్ని చూపించేది బైబిల్. దేవుని యొక్క ప్రేమ సందేశం బైబిల్ అంటే. బైబిల్ అంటే తెరవబడిన దేవుని యొక్క హృదయం వంటిది బైబిల్ అంటే. ఈ పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన అంటే ఓల్డ్ టెస్టిమెంట్, రెండవది క్రొత్త నిబంధన న్యూ టెస్టిమెంట్. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాయడానికి పట్టినటువంటి కాలం ఎంత అని మనం గమనించినట్లయితే, బైబిల్ రాయడానికి పట్టిన కాలం 1600 సంవత్సరాలు. 1600 సంవత్సరాలు. బైబిల్ను ఎంతమంది రాశారు అని ఆలోచన చేస్తే, పాత నిబంధనను 32 మంది వ్యక్తులు రాశారు. క్రొత్త నిబంధనను 8 మంది వ్యక్తులు రాశారు. అందరూ 40 మంది. 40 మంది కలిసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 1600 సంవత్సరాలు పూర్తి చేయడానికి సమయం పట్టింది. బైబిల్ గ్రంథాన్ని 3 ఖండాలలో నుండి రాయడం జరిగింది. ఏంటి ఆ ఖండాలంటే, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల నుండి పరిశుద్ధ గ్రంథము రాయడం జరిగింది. బైబిల్ గ్రంథము 3 భాషలలో రాయబడింది. ఏంటి ఆ భాషలని మనం గమనిస్తే, హెబ్రీ, గ్రీక్, అరమేయిక్ అనే భాషలలో రాయబడింది. ఇప్పుడు లోకంలో అనేక గ్రంథాలు ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథం ఉంది. ఉన్నటువంటి ఆ గ్రంథాలకి పరిశుద్ధ గ్రంథానికి తేడా ఏంటి ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచిస్తే, లోకంలో ఉన్న పుస్తకాలు సమాచారాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ బైబిల్ ఒకటే మనిషిని రూపాంతరపరుస్తుంది. అంటే ఒక ఆలోచన కలిగిస్తుంది, మారే రూపాంతరం, క్రొత్తదనాన్ని ఇస్తుంది. మనుషులు వారి మనసులను మార్చగల ఏకైక పుస్తకం ఏదైనా ఉందంటే కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. బైబిల్ చదువుతున్నప్పుడు ఏమీ తెలియని వ్యక్తికి అన్నీ తెలుసుకుంటాడు. నాకు అన్నీ తెలుసు అనేవాడు బైబిల్ గ్రంథం చదివిన తర్వాత ఏమీ తెలియదు అనుకుంటాడు, అని తెలుసుకోగలడు. బైబిల్ గ్రంథం చదువుట ద్వారా, పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా
3 విషయాలు మనం చాలా వివరంగా తెలుసుకోగలం. ఏమిటంటే దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చదువుట ద్వారా ఏం తెలుస్తుందంటే దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. దేవుడు మానవుని ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో తెలుస్తుంది. దేవుడు మానవాళి కొరకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించడానికి గల కారణం ఏంటో తెలుస్తుంది. యేసుక్రీస్తు మానవుల కొరకు ప్రాణాన్ని బలి ఇవ్వడానికి కారణం ఏంటో తెలుస్తుంది. రెండవది, సాతాను ఎంత చెడ్డవాడో కూడా తెలుస్తుంది. సాతానుడు మనుషుల్ని నరకంలో పడవేయడానికి, సాతాను యొక్క అతని యొక్క ఆధీనంలోకి లాక్కోవడానికి ఈ లోకంలో ఎలాంటి పనులు చేస్తే ఈ మనుషులు సాతానికి లొంగిపోతారో అనే విషయాన్ని గురించి, సాతాను ఎంత చెడ్డవాడో తెలియజేయడానికి కూడా బైబిల్ ఉపయోగపడుతుంది. పరిశుద్ధ గ్రంథం మానవునికి సహాయం చేస్తుంది. మూడవది, మనిషి ఎంత బలహీనుడో తెలుస్తుంది. మనిషి ఎలాంటి దానికి లొంగిపోతున్నాడో, ఎలాంటి దాన్ని విడిచిపెడుతున్నాడో, అలాంటి బలహీనతలు, మనిషి ఎంత బలహీనుడో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చదువు ద్వారా తెలుసుకోవచ్చు. ఇక తర్వాత మనం గమనిస్తే బైబిల్ చదవకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. చాలామంది చెప్పేది ఏంటంటే చాలామంది నిర్లక్ష్యం, చదవరు. రెండవది సోమర్తనం. మూడవది ఆసక్తి చూపకపోవడం. లోకంలో ఉన్న అన్నిటి మీద ఆశ పెట్టుకొని బైబిల్ గ్రంథాన్ని చదివే విధానంలో ఎలాంటి ఆసక్తి చూపించరు. దేవునికి సమయం ఇవ్వరు. పనుల ఒత్తిడి, వీటన్నిటి యొక్క విధానంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలనే ఆలోచన రాదండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ విధంగా మనం ఉండకూడదు. ఇక బైబిల్ ఎందుకు చదవాలి అనే ఆలోచన మనం గమనించినట్లయితే, బైబిల్ ఎందుకు చదవాలి అని మనం గమనించినట్లయితే, మనం పాపంలో పడి దేవునికి దూరంగా వెళ్ళిపోకుండా ఉండడానికి, బాధలలో నెమ్మది పొందడానికి, చీకటిలో ఉన్న మనం వెలుగులో నడవడానికి బైబిల్ చదవటం ద్వారా మనకు తెలుస్తుంది, మనకు ఉపయోగపడుతుంది. కీర్తనలు 119:11 వచనము ఆ దేవునికి పాపానికి దూరంగా ఉండే విధంగా ఉపయోగపడుతుంది. పాపం చేయకుండా దూరంగా ఉండడానికి. 119:50 వచనంలో కీర్తనలో మనం చూస్తే బాధలలో నెమ్మది పొందడానికి ఉపయోగపడుతుంది. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుటలోను మానవాళి ప్రపంచం అందరూ కూడా రక్షణ పొందాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో అందరూ తెలుసుకోవాలి. ఇది రాయడానికి పట్టిన సమయము, దేవుని యొక్క ప్రేమ ఎంత విలువైనదో మానవాళికి తెలియజేయడానికి ఈ ప్రపంచంలో అత్యంత బహుమానాల్లో ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథమే. అది మానవాళికి ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని, బైబిల్ని నిర్లక్ష్యం చేయక చదువుటలో అందరు ఆసక్తి కలిగి దేవుని యొక్క మేలులు మీరందరూ కూడా పొందుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగించుకుంటున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో ఇప్పటి వరకు నీ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా చెప్పబడినటువంటి మాటలను మేమెంతో వివరంగా తెలుసుకున్నాం. మానవాళికి మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం ఎంత విలువైనదో తెలుసుకుని ఉన్నాం. అలాంటి విలువను తెలుసుకొని నిర్లక్ష్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాన్ని మరి నాయన చదువుకున్నటకు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, అటు పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా అయితే నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకునే జ్ఞానాన్ని మీరు అందరూ మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అతి వినంగా అడివేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.